హాయ్ గైస్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ రోజు మనం బోట్ బ్రాండ్ ఎయిర్ డాట్స్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. గైస్, దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి 131. మీకు ఇక్కడ బాక్స్ మీద దీని టోటల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను 1 by 1 స్పెసిఫికేషన్స్ అయితే మీకు తెలియజేస్తాను. ఫస్ట్ దీని డిజైన్ వచ్చేసరికి ఎర్గనార్మల్ డిజైన్ అని బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. అలాగే ఇది హెచ్డి సౌండ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి బ్లూటూత్ 5.4 సపోర్ట్ అయితే ఉంది. దీంట్లో సౌండ్ డ్రైవర్స్ వచ్చేసరికి 13mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. అలాగే దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసరికి 20 Hz నుంచి 20 kHz వరకు అయితే సపోర్ట్ అయితే ఉంది. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది. అలాగే 5 volts DC టైప్ సి పోర్ట్ తో అయితే వస్తుంది. ఇయర్ డాట్స్ లో వచ్చేసరికి 40 mAh బ్యాటరీ అయితే ఉందని మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇయర్ డాట్స్ వచ్చేసరికి ఒక ఛార్జ్ తో 3 hours బ్యాకప్ అయితే వస్తుంది. అలాగే 12 hours బ్యాకప్ విత్ కేస్ తో అయితే వస్తుందని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఛార్జింగ్ టైం వచ్చేసరికి 2 hours వస్తుంది. స్టాండ్ బై టైం వచ్చేసరికి 100 hours అని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అలాగే దీని బ్లూటూత్ రేంజ్ వచ్చేసరికి 10 meters దాకా ఉంటుందని వీళ్ళ వెబ్సైట్ లో కంప్లీట్లీ దీని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఎంఆర్పి ప్రైస్ అయితే చూద్దాం. 2990 అనేది ఉంది. అంటే మీకు 10 రూపాయలు తక్కువ 3000 అయితే ఎంఆర్పి ప్రైస్ ఉంది. కానీ సేల్ లోకి వచ్చేసరికి ఇది 1000 రూపీస్ కి అయితే అవైలబిలిటీ అయితే వచ్చింది. గాయస్, ఇప్పుడైతే మనం సీల్ బ్రేక్ చేసి ప్రోడక్ట్ ఎలా ఉందనేది చూద్దాం. గైస్, మీకు ఇక్కడ కేస్ చూడొచ్చు. ఇది వచ్చేసరికి లైట్ పింక్ కలర్. అలాగే పేపర్ వర్క్స్ అయితే చాలా ఇచ్చారు. గైస్, ఫస్ట్ పేపర్ వర్క్ చూస్తే మీకు యూజర్ మాన్యువల్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే దీని ఛార్జింగ్ సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అలాగే వీళ్ళ ప్రొడక్ట్స్ కి సంబంధించిన క్యాటలాగ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఒక స్టిక్కర్ కూడా ఇచ్చారు. అలాగే మీకు వారంటీ కార్డ్ కూడా బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. కింద ఒక చిన్న బాక్స్ అయితే ఉంది. దీంట్లో వచ్చేసరికి ఒక టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి అంత క్వాలిటీ అయితే లేదు, కానీ పర్వాలేదు, దీనికైతే యూస్ చేసుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్ ఉంటుందో లేదో తెలియదు. గాయస్, ఇంకా కేసు వచ్చేసరికి లైట్ పింక్ కలర్ అయితే నేనైతే ఆర్డర్ చేయడం అయితే జరిగింది. దీనికి ఒక కవర్ అయితే ర్యాప్ చేశారు. దీన్ని అయితే తీసేద్దాం. సో కొంచెం గ్లాసీ లుక్ లో చూడటానికి అయితే బాగుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి బోట్ లోగో అయితే చూడొచ్చు. అలాగే ఇప్పుడు మనం కేసు ఓపెన్ చేసి ఎయిర్ డాట్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. గైస్, మీకు ఫ్రంట్ సైడ్ అయితే లైట్ ఇండికేటర్ అయితే ఇచ్చారు. మనం ఛార్జింగ్ ఎంత ఉందనేది ఈ లైట్స్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. గైస్, మీరు పేర్ చేయాలనుకుంటే కనుక ఇయర్ డాట్స్ అయితే బయటికి తీసి బ్లూటూత్ ఆన్ చేసి డైరెక్ట్ పేర్ చేయడమే. నార్మల్ గా బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేస్తారో సేమ్ అలాగే కనెక్ట్ చేయడం. పేరింగ్ మోడ్ లోకి వచ్చినప్పుడు బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లో లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. ఈ ఇయర్ డాట్స్ వచ్చేసరికి యాపిల్ ని కాపీ చేసినట్టే ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్. మీకు బటన్స్ కూడా చూడొచ్చు. ఇవి క్లిక్కీ ఫీల్ అయితే ఉన్నాయి. అంటే మీకు ఈ టచ్ సెన్సార్ అయితే కాదు, మాన్యువల్ బటన్స్. మీకు డిజైన్ కూడా చూడొచ్చు. ఇది ఇన్ ఇయర్ టైప్ అయితే కాదు, ఎర్గనార్మల్ డిజైన్. కనెక్ట్ చేసుకొని సౌండ్ క్వాలిటీ అయితే నేను యూస్ చేసి అయితే చెప్తాను. అలాగే నా ప్రీవియస్ మోడల్ అయిన 121 అయితే నాకైతే వీటి డిజైన్ నచ్చింది. ఇది కూడా సేమ్ 1000 రూపీస్ కి అయితే అప్పుడు నేనైతే పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికీ స్టిల్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. నాకు ఇయర్ డాట్స్ మీద ఉన్న బోట్ లోగా అయితే చెరిగిపోయింది, కానీ వర్కింగ్ కండిషన్ అయితే ఇప్పటికి స్టిల్ బాగుంది. అందుకే నేను ఇదైతే తెప్పించడం అయితే జరిగింది. డిజైన్ కొంచెం బాగుంది కదా అని తెప్పించాను. కానీ ఇప్పుడు సౌండ్ క్వాలిటీ అయితే నేను కంపేర్ చేస్తాను. అలాగే రెండు ఉన్నాయి కాబట్టి నేను రెండు విని నేనైతే చెప్తాను మీకు. ఈ ఛార్జింగ్ కేస్ లో వచ్చేసరికి మీకు లైట్ ఇండికేటర్స్ ఉంటే, నేను ప్రీవియస్ అన్బాక్సింగ్ చేసిన ఛార్జింగ్ కేస్ లో వచ్చేసరికి డైరెక్టర్ స్క్రీనే ఉంది. మీకు డిజైన్ పరంగా కూడా నాకు 121 సిరీసే నచ్చింది. 131 మోడల్ అయితే నాకైతే కేసు పరంగా అయితే అంత నచ్చలేదు. వచ్చేసరికి సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడదాం. గాయస్, నేనైతే ఒక 1 day అయితే యూస్ చేశాను. నాకైతే సౌండ్ క్వాలిటీ అయితే అస్సలు నచ్చలేదు, నిజంగానే చెప్తున్నాను. నాకైతే ఇన్ ఇయర్ టైప్ ఉన్న నా ప్రీవియస్ మోడలే బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి డిజైన్ అండ్ కంఫర్ట్ పరంగా పెట్టుకుంటే బాగానే ఉంది, కానీ సౌండ్ క్వాలిటీ వైజ్ అయితే నాకైతే అసలు నచ్చలేదు. ఎందుకంటే నేను బేస్ ని ఎక్కువ ఇష్టపడతాను. దీంట్లో అయితే నిజంగా చెప్పాలంటే బేస్ అయితే అసలు లేదు. మీకు సింగర్ క్వాలిటీ కానీ మ్యూజిక్ క్వాలిటీ కానీ బాగానే ఉంది, కానీ బేస్ అయితే అస్సలు లేదు. గాయస్, నా సజెషన్ వచ్చేసరికి నేను ఫస్ట్ అన్బాక్సింగ్ చేసిన బోట్ 121 సిరీస్ అయితే తీసుకోండి. ఇవైతే నేనైతే సజెస్ట్ చేయను. నేను ఇప్పుడే వీటిని రిటర్న్ చేయడానికి అయితే చూస్తాను. బోట్ 131 మోడల్ గురించి వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.